విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. రసాభాసగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. జీవీఎంసీ కమిషనర్ నియామకం చేపట్టాలంటూ డిమాండ్ చేసిన వైసీపీ కార్పొరేటర్లు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన చైతన్య యాత్ర. జెండా ఊపి యాత్రను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్జీ. సౌరశక్తి రంగంలో వినూత్న పరిష్కారాలను చూపించే దిశగా మరిన్ని సంస్థలు ముందుకు రావాలి. ఈక్యూ స్క్రీన్ ఎనర్జీ సంస్థ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా కొనసాగింది. జీవీఎంసీ ప్రతిష్టను దిగజార్చేలా, సభ విలువలను మంటగలిపేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ వైసీపీ కార్పొరేటర్లు నల్ల కండువాలను ధరించి ప్లకార్డులను చేతపట్టి సభలో నిరసన వ్యక్తం చేశారు. సమావేశానికి పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన వహించగా ఇన్ఛార్జ్ కమిషనర్ హరీందర్ ప్రసాద్ సభకు హాజరు కాలేకపోవడమే నిరసనలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా ముందుగా పెహల్గా దాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళికి ఘన నివాళులర్పించిన అనంతరం సభను వారు ప్రారంభించారు. సభ ప్రారంభ దశలో జీవీఎంసీ కమిషనర్ ను నియమించడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని వైసీపీ కార్పొరేటర్లు నినదించారు. జీవీఎంసీ అభివృద్ధికి ఇది ప్రధాన ఆటంకంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ 5 నెలలు గడుస్తున్న జీవీఎంసీ కమిషనర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటంటూ ప్రశ్నించారు. సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాలకి చేయాలని ఒక మంచి అభిప్రాయంతో ఈ స్థానాన్ని అందరూ ఇవ్వడం జరిగింది. ఈ స్థానాన్ని ఇరువురితో నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి ప్రతిదీ కూడా సహకరించండి. ప్రజాపాలనలో ప్రజలకి మంచి నిర్ణయాలు కానీ మీ ద్వారా మంచి సూచనలు కానీ వాటిలో వస్తే ఆ సూచనలన్నీ తప్పక అమలు చేస్తూ ఏదైతే కార్పొరేషన్ విలువలకి కాపాడుతూ నడిపించాలంటూ ఈరోజు ప్రధానంగా మొన్న పార్గాను దాడిలో చనిపోయిన మన విశాఖపట్నం నివాసి జిఎస్ మురళీ గారికి సంతాపం తెలియజేస్తూ, అలాగే ఏదైతే జవాన్ సింధు దీంట్లో దాడిలో వీరమరణం అయిన వారికి 2 నిమిషాల సంతాపం ప్రకటిస్తున్నాం. నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మొన్న జరిగినటువంటి పాపగాం దాడుల్లో ఉగ్రదాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో భాగంగానే మన విశాఖ జిల్లా వాసి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి ఆ దేవుడి యొక్క ఆశీస్సు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఆ యొక్క కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. ఏదైతే గత నెలలో ఈ జగన్ దాడిలో సుమారుగా 32 మంది భారతీయ జవాన్లు కానీ అధికారులు కానీ వీరమరణం పొందడం జరిగింది. దానికి భాగంగా ఈరోజు ఏదైతే మొట్టమొదటిగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ మేయర్ అదేవిధంగా సభ్యుల ఆధ్వర్యంలో ఎవరైతే చనిపోయారో వారికి ఆత్మశాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబాలకి భగవంతుడు మనోధైర్యం కలిగించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఇలాంటి దాడులు ఎప్పుడు కూడా జరగకూడదని చెప్పేసి ఆ భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాడిలో తన భార్య ముందే ఉగ్రవాద చేతిలో వీరమరణం చెందిన మౌళి గారు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీగా పనిచేస్తూ మన ఆయన బీచ్ రోడ్లోనే నివాసం ఉన్నది. ఆ బీచ్ రోడ్లో తన యొక్క కాంస్య విగ్రహాన్ని మనం ఏర్పాటు చేస్తే మన భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన నగరానికి మంచి పేరు వచ్చేట్టుగా మన యొక్క విగ్రహాన్ని నిర్మించవలసిందిగా మీకు తెలియజేస్తాం. 26 మంది మరణించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి పాకిస్తాన్కి జరిగినటువంటి యుద్ధంలో మన తెలుగు సైనికుడైనటువంటి మురళీ నాయక్ కూడా మరణించడం జరిగింది. అట్లాగే యుద్ధంలో కూడా ఇంకా కొంతమంది మరణించడం జరిగింది. కానీ వారందరి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు. దాడిలో మరణించినటువంటి 26 మంది భారత పౌరులు, ఆ పౌరుల్ని రక్షించడానికి టెర్రరిస్టుల మీద హోరాహోరీగా పోరాడి ఆ యొక్క టెర్రరిస్టుల యొక్క తుపాకీ గుండెకు గురైనటువంటి కాశ్మీర్ పౌరుడు హుసేన్కి, అలాగే సింధూర్లో ఆ యొక్క యుద్ధంలో మరణించినటువంటి మన జవాన్లందరికీ కూడా సిపిఎం పార్టీ ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తుంది. సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. గత కొన్ని నెలలుగా పెందుర్తి నియోజకవర్గ చీమలాపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లపై రైల్వే ప్రాజెక్టు నిమిత్తం జరుగుతున్న రైతుల పోరాటం, అలాగే అక్కడి లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసుకున్న కొనుగోలుదారులతో నేడు పోర్టుపాలెం గ్రామంలోని రెవెన్యూ అధికారులు గ్రామ సభను నిర్వహించారు. సభకు ఆర్డీఓ శ్రీలేఖ అధ్యక్షతన వహించారు. ఆమెతో పాటు రైల్వే అధికారి శ్రీధర్, ఎంఆర్ఓ ఆనంద్ కుమార్, సింహాచలం భూముల రక్షణ అధికారిని గీతాంజలి పాల్గొని ఇరువురు వాదోపవాదాలు విన్నారు. అనంతరం అధికారులు తమ వద్దనున్న పత్రాల ఆధారంగా రైతుల పేర్లను చదివి నిర్ధారణ చేసుకున్నారు. అలాగే ఫ్లాట్ల యజమానులమని ముందుకు వచ్చిన వారితో కూడా అధికారులు చర్చలు జరిపారు. రైతుల పక్షాన ముందుకు వచ్చిన గల్లా వెంకటరమణతో ఆర్డీఓ మాట్లాడుతూ తాము న్యాయపరంగా అన్ని కూలంకుశంగా పరిశీలించి గిల్ మ్యాన్ రికార్డు ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని, అంతే తప్ప అనధికార రికార్డులతోని ధర్నాలు, ఆత్మహత్యయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరు పార్టీల వారికి 15 రోజులు సమయం ఇచ్చామని, భూములకు సంబంధించిన మిగులు, ధృవపత్రాలు, వాదనలు తెలియజేయాలని తెలిపినట్లుగా ఎంఆర్ఓ ఆనందబాబు మీడియాకు సభ వివరాలను వెల్లడించారు. రైల్వే డిపార్ట్మెంట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం మన పెందుర్తి మండలం చీమలాపల్లి, కొర్లిపాలెం గ్రామాల్లోని చీమలాపల్లిలో 8 ఎకరాల 76 సెంట్లు, కొర్లిపాలెంలో 4 ఎకరాల 76 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది. మన రెవెన్యూ రికార్డుల ప్రకారం చీమలాపల్లి ల్యాండ్ అంతా సింహాచలం దేవస్థానం సంబంధించింది. కొర్లిపాలెం ల్యాండ్ అంతా మన మేఘాద్రిరెడ్డికి జీవీఎంసీ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అది జీవీఎంసీకి సంబంధించింది. ఇప్పుడు చీమలాపల్లి ల్యాండ్ ఇష్యూకి వచ్చేసరికి కొంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దేవస్థానం భూమి అయినప్పటికీ కొంత రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అదే భూమిని ఎర్లియర్ 2012లోనే 13 ప్రాంతంలోనే లేఅవుట్ వేసి అమ్మారని కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. మన వరకు అయితే మనం రైతుల్ని ఎంజాయ్మెంట్ ఏ రైతు ఎంత ఎక్స్టెంట్లో వ్యవసాయం చేస్తున్నారని ఐడెంటిఫై చేసి ఈరోజు పబ్లిష్ చేసాం. అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే ఒక 15 రోజుల లోపు, అంటే 19వ తారీఖు లోపు మన తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఆర్డీఓ గారి కార్యాలయంలో కానీ వాళ్ళ అబ్జెక్షన్లు రిప్రజెంట్ చేసుకోమన్నాం. ఇప్పుడే కొంతమంది వచ్చి ఈ లేఅవుట్ వేసారు, మేము కొనుక్కున్నామని ఇచ్చారు. ఇది మన తహసీల్దార్గా నా లిమిట్స్లో ఉన్నంత ప్రకారం ఎంజాయ్మెంట్ వరకు నేను చెప్పగలను. వాళ్ళ లేఅవుట్ వేసి నేను కొనుక్కున్నామన్నారు. వాళ్ళు కూడా నిజంగా లేఅవుట్ వేసి కొనుక్కుంటే వాళ్ళు కూడా నష్టపోకుండా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ రాసి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నది నా ఉద్దేశం. యాక్చువల్గా రికార్డు ప్రకారం దేవస్థానం ఉంది. దేవస్థానంకి చాలా భూమి ఉంది. అంత భూమి మీద దేవస్థానం ఉండదు. దేవస్థానం అంటే గుడి ఒకే దగ్గర ఉంటుంది, కానీ దేవస్థానం మొత్తం ల్యాండ్స్ ఉన్నాయి. చీమలాపల్లి ల్యాండ్స్ అన్ని దేవస్థానమే. దేవస్థానం అధికారులు కూడా వచ్చారు సార్, ఏమని నిర్ధారించారో వాళ్ళు ఏం చెప్పారు సార్? యాక్చువల్గా టైటిల్ విషయంలో ఎక్కడ డిస్ప్యూట్ లేదు. టైటిల్ చీమలాపల్లి అన్నది దేవస్థానం, నో డౌట్. కానీ రైతులు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో న్యాయం చేయాలన్నది నా ఆలోచన. అదే కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు.
నేను ఎమ్మెల్యే గారు కలిపి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. జూలై 7 మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహించడానికి గ్రామ గ్రామాన సిద్ధం కావాలి అంటూ ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటలకు ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభమై సాయంత్రం వార్షికోత్సవ సభలో పెద్ద ఎత్తున జరపాలని తెలియజేశారు. ఉద్యమ చరిత్ర ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రతి చోట సహభక్తి భోజనాలు ఏర్పాట్లు చేయాలని హితవు పలికారు. 31 సంవత్సరాలుగా మన జాతికి, సమాజానికి ఎంఆర్పీఎఫ్ ఏం చేసిందో తెలిపే విధంగా ఈ ప్రదర్శనలు అని తెలిపారు. ఈ నెల 6 నుంచి జూలై 6 వరకు ప్రతి గ్రామంలో నూతన నిర్మాణాలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు నడిచింది అంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ వెన్నుతిరగని ధైర్యంతో ముందుకు కొనసాగుతూ ఉందంటే ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఎంతో అండదండగా ఉన్నారు. కాబట్టి ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ముందుకు కొనసాగుతూ వచ్చింది. ఈరోజు చూసుకుంటే 1994 జూలై 7న ఎంఆర్పీఎస్ ఉద్యమం, ఆనాడు ఒక లక్ష్య సాధనకై ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాపించారు. ఏంటంటే మాదిగ జాతి 100 తరాల భవిష్యత్తు అయినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణే లక్ష్యంగా ఆయన 30 సంవత్సరాలు ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమ ప్రస్థానంలో 3 దశాబ్దాల కాలంలో 3 సార్లు విజయాన్ని సాధించారు. దానికి సంబంధించి కొన్ని వేల మంది మాదిగలు, ఉపకులాలందరూ కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకున్నారు. ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో ముందుకు కొనసాగారు. వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నాలు చేసినా కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ఎక్కడా కూడా వెన్ను చూపకుండా ఆయన పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితం ఈరోజు రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్నాం. రేపు రాబోయేటువంటి జూలై 7, 2025 అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంవత్సరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమం మొదలైనప్పుడు ఈ మాదిగ జాతిలో ఇంత ఇటువంటి అవేర్నెస్ లేదు, అలా ఒక దాటి మీదకి రాలేదు. అలాగే ఈరోజు చూసుకుంటే 2025 రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు సాధించుకున్నాం. ఏదైతే ఒకనాడు మాదిగ జాతి పేరు కూడా చెప్పుకోలేని స్థాయి నుంచి ఈరోజు మాదిగ జాతి మొత్తానికి కూడా భారతదేశ వ్యాప్తంగా గౌరవం వచ్చిందంటే అది కృష్ణమాదిగ గారు చేసినట్టు పోరాటం. ఆ గౌరవమే కృష్ణమాదిగ గారికి మొన్న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు రావడం. ఈరోజు ఈ పద్మశ్రీ అవార్డు నాకు రావటం అంటే యావత్ మాదిగ జాతికి రావటం. అలాగే 30 సంవత్సరాల ఉద్యమంలో ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ మాదిగ జాతికి, ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అండగా ఉండటం వల్లే ఈ మాదిగ జాతికి భారతదేశ వ్యాప్తంగా ఇంత ఎలనైన గౌరవం దక్కడం అంటే అది మొత్తం యావత్ సమాజానికి కూడా నేను అంకితం చేస్తున్నాను అని అన్నగారు మాట్లాడారు. పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా అన్నగారు ఆ సమస్యలపై పోరాటం చేసే బాధ్యతలు తీసుకోబోతున్నారు. కాబట్టి రేపు జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవానికి ఈ జిల్లాలో ఉండబడేటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో కూడా గ్రామ స్థాయి నుంచి పటిష్టమైనటువంటి నిర్మాణాలు చేస్తూనే అన్ని విభాగాలు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్, విహెచ్పిఎస్, మహిళా మరియు అన్ని విభాగాల సంస్థాగత నిర్మాణాలు చేస్తూనే జూలై 7వ తారీఖున అన్ని పేటల్లో, అన్ని వార్డుల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఎంఆర్పీఎస్ జెండా దిమ్మలను నిర్మించి ఉన్న దిమ్మల్ని ఎక్కడైనా ఇప్పటికే పేటల్లో దిమ్మలు ఉంటే కనుక వాటిని కొత్తగా పెయింట్లు వేసి నీట్గా వాటిని నీట్గా చేయాలని. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ రోడ్ వద్ద పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాపాక్షి హాజరై జెండా ఊపి పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా పోస్టర్ను ఆవిష్కరించి ఈ యాత్రలో భాగంగా పారా స్పోర్ట్స్ ప్రతినిధులు మరియు క్రీడాకారులతో కలిసి పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పారా స్పోర్ట్స్ లో ప్రతిభ కనబర్చిన వారికి ముందస్తుగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో దివ్యాంగులకు అండగా ఉంటామని, ఈ తరహా సమస్యలైన
పర్సనల్ నెంబర్కు ఫోన్ చేసి చెప్పొచ్చని అన్నారు. ఈ రోజు తన చేతుల మీదుగా దివ్యాంగులకు ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు బహుమతులు అందజేయడం ఆనందంగా ఉందని హితవు పలికారు. భవిష్యత్తులో ఈ పారా స్పోర్ట్స్ లో ఉన్నటువంటి క్రీడాకారులు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పలువురు క్రీడాకారులకు పారా స్పోర్ట్ ప్రతినిధులకు ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు ఆయన చేతుల మీదుగా అందజేశారు. అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. విజయ్ కుమార్ గారికి గౌరవ సిపి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. పారా చేతుల మీదుగా సర్టిఫికేట్ సత్కారం. అలాగే సాయి నిఖిల్ గౌతమ్ అలా ఉండు. నెక్స్ట్ సాయి థ్యాంక్ యూ సిపి సార్. జూన్ 6వ తేదీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర ప్రారంభించబోతున్నాం. మన అందరికీ తెలుసు, పారా ఒలింపిక్స్లో ప్రతిసారి మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి చాలామంది పారా ఒలింపియన్స్ పాల్గొని స్వర్ణ పథకం, బంగారు పథకం, వెండి పథకం, కాంస్య పథకం, బ్రోంజ్ పథకం సాధించి మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారని అందరికీ తెలుసు. కానీ ఈరోజు కూడా పారా స్పోర్ట్స్ గురించి చాలామందికి అవగాహన లేదు. చాలామంది మంచి పారా స్పోర్ట్స్ మెన్ ఉన్నారండి. వాళ్ళను ప్రోత్సహిస్తే వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో, వేరే దేశంలో ఈవెంట్స్లో పాల్గొనాలంటే వాళ్లకు ఆర్థికంగా సాయం కావాలి. నేడు రాష్ట్రానికి ఒక శుభదినమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శుక్రవారం జిల్లా విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గా సందీప్ మధుర్ ని నియమించామని, ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ రావడం పట్ల మన రాష్ట్ర యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడం వల్ల స్థానిక అవసరాలు తగినట్టుగా రైలు తెప్పించుకోవచ్చని, ఇక్కడ ఉన్న వ్యవసాయదారులకు జోన్ ఏర్పాటు కావడం వల్ల వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు రవాణాకు అద్భుత అవకాశాలు వస్తాయని తెలియజేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు వల్ల డిఆర్ఎం వ్యవస్థలు ఏర్పడతాయని హితవు పలికారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. విశాఖపట్నం ఆర్థికాభివృద్ధిలో దోహదపడే అనేక అంశాలు గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అందులో ప్రముఖమైనది ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇటీవల కాలంలో శంకుస్థాపన చేయబడినటువంటి మన చిరకాల వాంఛ, ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ రైల్వే జోన్కి సంబంధించి అనేక అడుగులు పడటం, ముఖ్యంగా ఈరోజు జిఎంని అపాయింట్ చేయడం ఒక శుభారంభంగా భావిస్తున్నాం. ఒక తొలి జిఎంగా, మన జోన్కి తొలి జిఎంగా సందీప్ మాథుర్. ఎందుకు రైల్వే జిఎం అనేటువంటిది స్పష్టం చేస్తున్నానంటే, గతంలో కూడా రైల్వేకి సంబంధించిన మన నియోజకవర్గంలో ఇరువైపులా రైల్వే పొడవైనటువంటి మార్గం ఉంది, మీ అందరికీ తెలుసు. రైల్వేకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ యాక్టివిటీ ఉన్నా మన జోనల్కి ఒకప్పుడు ఈస్టర్న్ రైల్వే వచ్చేటప్పటికి కలకత్తా హెడ్ క్వార్టర్స్ ఉండేది, తర్వాత కాలంలో భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్ ఉండేది. అంటే హెడ్ క్వార్టర్స్ మీన్స్ జిఎం ఉండేవారు. జనరల్ మేనేజర్కే, ఆ జిఎంగా ఉండేవారికే ఎక్కువ అధికారాలు, పవర్స్ ఉంటూ ఉంటాయి ఏదైనా డెసిషన్ మేకింగ్లో. డివిజనల్ రైల్వే మేనేజర్ అంటే ఇప్పటి వరకు కూడా ఒక డిఆర్ఎం హెడ్ క్వార్టర్స్ లో ఉండేటువంటి ప్రాంతమే మనం ఉండడం.
ప్రతి అప్రూవల్కి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రజాప్రతినిధిగా నేను లాంగ్ స్టాండ్ ప్రజాప్రతినిధిగా సుమారు 95 నుంచి నేను జడ్పీటీసీగా ఉన్నాను, ఎమ్మెల్యేగా పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నప్పుడు రైల్వే ఏ అంశం వచ్చినా దానికి సంబంధించి అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా అప్రూవల్స్కి వచ్చేటప్పటికి మనం అడిగినప్పుడు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే జీఎం గారికి పెట్టడం జరిగింది అనేటువంటి వాదన వచ్చేది. సో ఈరోజు రైల్వే జోన్ ఏర్పాటు అవడం, నేరుగా మొట్టమొదటి జీఎంగా ఈరోజు సందీప్ గారిని అపాయింట్ చేయడం, అందుకనే శుభపరిణామం అంటున్నాను. ఈరోజు ఇక్కడ ఏదైనా అంశం వస్తే వెంటనే రైల్వేకి సంబంధించినటువంటి ఇప్పటికీ కూడా మన నియోజకవర్గం ప్రత్యేకంగా అనేక అంశాలు ఉన్నాయి. ఆ జిఎం డిస్క్రిప్షన్తో తీసుకోవాల్సినటువంటి అండర్ పాసెస్లో ఇంకా చాకలగడ్డ ఏరియా కావచ్చు, వెంకటాపురం ఏదైతే అంత గతంలో నేచురల్ ఫ్లోని వెళ్ళటానికి చేసినటువంటి మదాలే మనం ఆశ్రయం పొందుతూ ఈరోజు మార్గాలుగా కొన్ని వాడుకుంటూ ఉన్నాం మన ప్రాంతంలో. కొత్తగా ఈరోజు లెవెల్ క్రాసింగ్స్ ఉన్న చోట కొత్తగా మనం అండర్ పాసెస్ అంటే మధువులని మనం వాడుతూ ఉంటాం వాడుక భాషలో, అలాంటివి నిర్మాణాలు అయినప్పటికీ పాతవి ఏదైతే కొత్తపాలెం కింద ఉన్నవి కానీ, లేకపోతే వెంకటాపురం కానీ, చాకలగడ్డ ఏరియాలో ఏదైతే గవర్కన్సరపాలెం వెనక ఉండటం, ఇవన్నీ కూడా ప్రజల అవసరార్థం అవి వాడుకలోకి తీసుకురావాలనేటప్పటికీ పురుషుల హక్కులు, రోడ్డు భద్రత కోసం సోలో బైక్ రైడ్ ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఇంధన తెలిపారు. ఈ మేరకు దేశవ్యాప్త బైక్ రైడ్ లోని భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నేడు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుషులకు మద్దతు అవసరం ఉందని, పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు, మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భమని అన్నారు. పురుషుల కమిషన్ ఏర్పాటుకు పోరాటం చేస్తామని, రాజ్యాంగ హక్కులకు రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. లింగ వివక్షత న్యాయ వ్యవస్థలో ఉండకూడదని, సమాన హక్కులు అంటే అందరికీ ఒకే విధంగా ఉండాలని కోరారు. భారతదేశం అంతటా బైక్ రైడ్ ద్వారా ఈ సందేశాన్ని తీసుకువెళ్లడం, పురుషుల హక్కులు, మానవ హక్కులు సమానంగా ఉండాలని, రోడ్డు భద్రత ప్రాణాలు కాపాడుతుందని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మెన్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఈరోజు సమాజంలో ఎక్కువ ఉన్న ఈ రుగ్మత ఏంటంటే ఆడవాళ్ళకున్న చట్టాలని అనధికారంగా ఉపయోగిస్తూ ఎందరో మగవాళ్ళ మీద అనధిక ఇష్టసరంగా చట్టాలతోటి వాళ్ళని ఏడిపిస్తూ చేస్తున్నారు. సో మేము ఇక్కడ డాక్టర్ అంజద్ భాయ్, సందీప్ అండ్ గౌరవ్ వీళ్ళతో పాటు వీళ్ళు ఢిల్లీ నుంచి 31వ తారీఖు మే నెలలో బయలుదేరారు. వీళ్ళు ఇండియా మొత్తం 25,000 కిలోమీటర్లు నాన్ స్టాప్గా రైడ్ చేస్తూనే ఇండియా మొత్తం ఈ మగాళ్ళ తాలూకా సమస్యల్ని ప్రజలకు అవేర్నెస్ చేసుకుంటూ బయలుదేరుతున్నామండి. మేము విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేయాలి. నేను ఇందాక నరేష్ ఇద్దరం కలిపి ఇక్కడ విశాఖపట్నం నుంచి బయలుదేరిన వాళ్ళమే వయా నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైతో మా యాత్ర ఫినిష్ అవుతాయి. వీళ్ళు ఫర్దర్గా ఇంకా ప్రొసీడ్ అవుతూ ఉంటారు. చెన్నై నుంచి ఈస్ట్ కోస్ట్ రోడ్లోనే మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, అలాగే వీళ్ళు ఇండియా మొత్తం కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారండి. సో మన యొక్క ఉద్దేశం ఏంటంటే మెన్స్కి కూడా మగవాళ్ళకి కూడా భారతదేశంలో సమాన చట్టం కలిగి ఉండాలి. న్యూట్రల్ లా అనేది ఇండియాలో ఈరోజు చాలా ఆవశ్యకత అండి. మగవాడి మీద ఒత్తిడి పడుతూనే ఉన్నాయి. సో మగాడు అనేది ఈరోజు ఐసీఆర్బీ ఇండియన్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో చెప్తున్నారు, ప్రతి 10 నిమిషాలకు ఒక మగవాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందులో అధిక భాగం ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వల్లే ఎక్కువ జరుగుతున్నాయండి. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా గది చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని కుమారస్వామి నిర్మించిన ఈ చిత్రానికి తరుణ్ కళ్యాణ్ దర్శకత్వాన్ని వహించారు. మోహన్ సిద్ది హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నగరానికి చెందిన కాశీరామ్ జలించపల్లి ప్రతిక నాయకుడిగా పాత్ర పోషించారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు వచ్చిందని జగదంబ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి కాశీరామ్ తన చిత్రాన్ని వీక్షించారు. పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు. టీం వైశ్యరాశి పేరిట అభినందనలు వెల్లువెత్తాయి. గది చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుందని నటుడు కాశీరామ్ తెలిపారు. ఈ చిత్రంలోని మెయిన్ విలన్ గా పాత్ర పోషించాలని అన్నారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు కొత్త అనుభూతిని పొందాలని తెలిపారు. చిత్రాన్ని అందరూ చూసి ఆదరించాలని కోరారు.
నా పేరు కాశీరామ్ బలిజపల్లి అండి. సో నేను ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేశాను. నార్మల్గా ఏంటంటే విలన్ క్యారెక్టర్ అనేది సస్పెన్స్ అయితే అసలు ఇది కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సో నా క్యారెక్టర్ అనేది కంప్లీట్ సస్పెన్స్. నేను మా డైరెక్టర్ గారు నాకు చిన్న అవకాశం ఇచ్చారు ఈ మూవీలో యాక్ట్ చేయడానికి విలన్ క్యారెక్టర్గా. సో నేను అనుకున్నది ఏంటంటే ఇది ఓన్లీ చిన్న క్యారెక్టర్ ఒక సైడ్కి ఉంటుందన్న ఆలోచనతో ఉన్నాను. బట్ అది మొత్తం యాక్ట్ చేసి బయటకు వచ్చి నేను సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఎలివేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ లుక్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్, అసలు ఆసమ్ లుక్, ఎలివేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. సో వీటన్నిటి కూడా ఎంతో నెక్స్ట్ 1 by 1 కష్టపడుతూ చేశాను. నేను ఒక దగ్గర జాబ్ చేసుకుంటాను. బట్ ఈ జాబ్ చేస్తూ కూడాను మా జిఎం గారు కానీ, మా మేనేజింగ్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా నాకు ప్రోత్సహించారు. నాకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది అని కానీ వీళ్ళందరూ నాకు ఓకే వీ కెన్ గో హెడ్ అని చెప్పారు, నన్ను ప్రోత్సహించారు. సో అదే ప్రోత్సాహంతో నేను ఎంతో ఇష్టపడి చేశాను. ఆ ఇష్టం నన్ను ఈ లెవెల్ తీసుకొచ్చింది. సినిమా ఎలా ఉంది? సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఆ మ్యూజిక్ కొట్టిన రానా ప్రతాప్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మ్యూజిక్ అసలు నేను ఎలా ఉంటుంది అనుకున్నాను, బట్ చాలా అంటే చాలా బాగా కొట్టారు మ్యూజిక్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా గ్రీన్ ఎనర్జీతో మానవాళి భవిష్యత్తుకు మరింత శక్తినివ్వాలని నినాదంతో ఏక్యూస్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించడం ఆనందించదగ్గ విషయమని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అక్కేపాలెంలో నూతన సంస్థ ప్రారంభోత్సవం ఎన్నో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీని మెరుగుపరచడానికి ఈ కంపెనీ ప్రారంభించడం సమాజ సేవా దృక్పథంతో కంపెనీ పనిచేయడం మరింత ఆశాజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆమన్ సిద్దిక్ జిలానీ మాట్లాడుతూ సౌరశక్తి రంగంలో వినూత్న పరిష్కారాలను అందించే దిశగా తమ కంపెనీ సేవలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ చైర్మన్ విఎస్ సిద్దికి తదితరులు పాల్గొన్నారు. We are delighted to announce a grand inauguration of AQJ Green Energy Private Limited, a new venture committed to delivering clean and green energy. Our vision is to support India's green energy mission, where we have committed to provide best possible solar solutions to homes, industries, commercial buildings like institutions and hotels. We are not generating power, just not power. We are generating a cleaner and smarter future. Our mission is simple: make solar energy so accessible and affordable that it becomes an easy choice. We believe that the sun should power your home, your business and future without compromise. Every rooftop panel we install is a step away from fossil fuels and a step closer to energy independence. We are not just cutting electricity bills, we are cutting carbon footprint. ఈ పిఎం సూర్యగర్ దానికి మీరు కూడా తోడ్పాటు చేసి ఏదైతే సోలార్ రూఫ్ ప్యానల్స్ ప్రతి ఇంటికి కూడా మన రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ కాకుండా సోలార్ ప్యానల్స్ ద్వారా సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి వారు ముందుకు వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేసి విశాఖ ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలి అనే ఉద్దేశంతో నూతనంగా ఏర్పాటు చేసిన వారికి ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు వాళ్ళకి తెలియచేసుకుంటూ వారు కూడా ఏదైతే ఏపీ ఈపీడీసీఎల్లో కూడా వాళ్ళు ఒక రిజిస్టర్డ్ వెండర్ కింద ఉన్నారు. అట్లాగే దీన్ని ఒక్కటే కాకుండా నేషనల్ పోర్టల్ ఎంపానల్డ్ వెండర్ కింద ఉండడం వలన వారు ఎక్కడైనా సరే ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రం కూడా
పెద్ద ఎత్తున ఈ సూర్యగర్ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఏదైతే సోలార్ ప్యానల్స్ పెట్టి ఇన్స్టాలేట్ చేసి ఈ చిన్న చిన్న ఇళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా అది పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారు నిర్దేశించారు. ఆ విధంగా పెట్టిన మలాన పెట్టడానికి వీరిని అప్రోచ్ అయితే తప్పనిసరిగా వారు దానికి రిక్వైర్మెంట్స్ అన్ని చూసి అక్కడ ఇంటి పైన కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీ పైన కానీ ఒక ఆఫీస్ పైన కానీ ఈ సోలార్ ప్యానల్స్ పెట్టి మనకి రెగ్యులర్ గా వచ్చే కరెంట్ బిల్ నుంచి విముక్తి పొందడానికి చాలా చాలా ఉపయోగము, చాలా కన్వీనియంట్ గా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో వీరు నూతనంగా ఏర్పాటు చేసిన ఏక్యూజే గ్రీన్ పవర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆ సంస్థకి మా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. వాల్యూమ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రసాబసగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. జీవీఎంసీ కమిషనర్ నియామకం చేపట్టాలి అంటూ డిమాండ్ చేసిన వైసీపీ కార్పొరేటర్లు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన చైతన్య యాత్ర. జెండా ఊపి యాత్రను ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్జీ. సౌరశక్తి రంగంలో వినూత్న పరిష్కారాలను చూపించే దిశగా మరిన్ని సంస్థలు ముందుకు రావాలి. ఈ2 గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.